గుడ్ మార్నింగ్ డాడీ. మీ మామగారు. ఎలా ఉంది పొజిషన్? అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డాడీ. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. 5 స్టార్ హోటల్ అమ్మ మొగుళ్ళ ఉంది ఇక్కడ. కానీ డాడీ ఎన్ని సౌకర్యాలున్నా 24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తోంది. పోనీ పార్కులకి, పిక్నిక్లకి, సినిమాలకి, షికార్లకి వెళ్తావా? ఏర్పాటు చేసేస్తాను. తొందరగా ఏర్పాటు చేయి డాడీ. జన్మ జన్మలకి నీ కడుపునే పుడతాను. అదే అమెరికా కుర్రాడి పేపర్ అడ్వర్టైజ్మెంట్. కుర్రాడు ఎక్కడ చిక్కడిపోయాడో ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అబ్బాయిని చూసిన వాళ్ళకి తెలియదు. ఈ మధ్యలో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి అబిసినియాకి మారిపోయారు. మళ్ళీ మారిపోయారు. ఇదిగో చూడండి. ఇలా ఇవ్వండి. బావగారు 10 లక్షలకు మారిపోయింది ఏమిటండి? మధ్యస్థిమితం లేక తప్పిపోయిన మా అబ్బాయి ప్రసాద్ ఇంకా దొరకలేదు. అతనికి మంచి భోజన వసతితో పాటు సినిమాలకి, షికార్లకి పంపి అతని ఆరోగ్యం బాగు చేసి మాకు అప్పగించిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బహుమతి ఇవ్వబడరు. వాళ్ళకేమిటండి కోటీశ్వర్లు? అబ్బాయి ఆనందంగా కనిపించాలే గాని వాళ్ళ కంటికి 10 లక్షలు 25 లక్షలు ఇస్తారు. అదాకా నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగానే ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు కాస్త తిక్కగా ఏదేదో వాగుతుంటాడు డాడీ. అందుకే ఫోన్ చేస్తున్నానమ్మా. అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేదు కదా. నువ్వు దగ్గరుండి కాస్త సినిమాలకి, పార్కులకి, అక్కడికి. నేనా? నువ్వే. మన కష్టం కష్టే భలే అన్నారు. మన కష్టం ఏమంత వృధాగా పోదు. ఆ దృష్టిలో పెట్టుకో. అలాగే డాడీ, ఉంటాను. ఏమండి, మీ నాన్న నిజంగా జీనియసేనండి. మీ నాన్న నిజంగా బ్లడీ ఫూలోయ్. అందుకే మన ఇద్దరిని పార్కులకి, సినిమాలకి పొమ్మన్నాడు. పద. సీత, సీత, ఏమిటక్కయ్యా? ఇవిగో సున్ని ఉండరు. చిన్నబాబుకి చాలా ఇష్టం. నేను ఇచ్చానని చెప్పకు, చుడతాడు. అలాగే. అబ్బా, ఆకలి దహించుకుపోతోంది. చంద్ర, టిఫిన్ బట్రా. వస్తున్నానండి. చిన్నబాబు, ఇవి తిను. అరే సున్నుండ్లు ఎన్ని రోజులైంది తిని? ఆహా, వండర్ఫుల్, చాలా బాగున్నాయి. ఎవరు చేశారు ఇవి? నేనే చేశాను బాబు, తిను. నువ్వు చేసావా? పెద్దమ్మ చేసినట్టే ఉన్నాయి ఇవి. ఇంకా సున్ని ఉండలు చేసి పెడతాం. నాకు కాస్త రోషం ఉంది. సరే సరే. అమ్మా, ఇంతకీ నువ్వు ఎన్ని సున్నుండలు చేశావు? ఎన్ని చేస్తే నీకెందుకు? ఈ పుట్టకి చాలే, తిను. చాలా కాదు, నువ్వు చేస్తే ఈ 2 చేసిండవుగా. మిగతా చూపించు. ఏమి చాను అనేది? మిగతా సున్నుండలు ఎక్కడ పెట్టావో చూపించు. అది చూపించడం ఎందుకు? అంత అవసరం అయితే నువ్వే పోయి చూసుకోరాదు. కరెక్టే. ఇవిగో మిగతా సున్నుండలు. నువ్వే చేసావులేమ్మా. తిను బాబు, పిచ్చి వెధవ. మళ్ళీ సంక్రాంతి. బాగున్నావు సుబ్బయ్య? ఇట్లా సాంబయ్య తాత. సాంబయ్య తాత ఇట్రా. కాదు కాదు, ఇట్లా సాంబయ్య తాత. అటుగా తాత ఇటు. కాదు ఇటు. కాదు ఇట్రా. ఇట్లా. ఇటు. ఇటు. కాదు ఇట్రా. ఇటు. ఎటు పక్కకి రమ్మంటారు బాబు? నాకున్నది ఒక్కటే శరీరం. దీన్ని నిలువునా 2గా చీల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కకి పట్టు పంచులు కట్టి పంపించండి. ఇది గోడ కాదు, నరకంలో పాపుల్ని పరపరా కోసే ఇనపరంపం. మీరు చీల్చింది ఈ ఇంటిని కాదు, ఈ ఆస్తిని కాదు, మిమ్మల్ని కన్నా ఆ తల్లుల గుండెల్ని బాబు, ఆ తల్లుల గుండెల్ని. మీకు ఇవి మంచి బుద్ధులు కావు బాబు.
ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకపోతే రేపు మొగుడు పెళ్ళాలు ఎలా కలిసి ఉంటారు? మొగుడు ఒక పక్క, పెళ్ళాం ఒక పక్క, విడిపోవాల్సిందే. ఏం కాలము! అమ్మా శాంతమ్మ తల్లి, అమ్మా సీతమ్మ తల్లి, ఈ ఇంట్లో నేను కాలు పెట్టలేను. ఈ ఇంటిని, ఈ తీరుని నేను చూడలేనమ్మా, నేను చూడలేనమ్మా. ఏమిట్రా అది? ఎందుకు ఫోటో తీస్తున్నావు? ఎందుకు ఫోటో తీస్తున్నా? నేనే తీయమన్నాను. అమ్మా, నేను తీయమన్నాను. అమ్మా అమ్మా, అమ్మా, ఏమిటమ్మా ఇది? ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి పెడతావమ్మా? నా ఇష్టం వచ్చిన చోటికి. అమ్మా, అమ్మ ఎవర్రా మీ అమ్మ? మీకు అమ్మలు ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చారు మీ అమ్మలు. అత్తయ్య, మీ ముందున్నది మీ అమ్మల శవాలు. తల కొరువు పెట్టి దహనం చేసి బూడిద చెయ్యండి. అత్తయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సింది పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? వెళ్ళకండి అత్తయ్య. అత్తయ్య, పెద్దవాళ్ళు మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిన్నవాళ్ళ మేమేం కావాలి? సంసారం అన్నాక మనస్పర్ధలు వస్తాయి. ఆ మాత్రం దానికి ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి. ఎవరన్నీ చెప్పినా నేను ఆగను. అయితే ఇప్పుడు ఎక్కడ పెడతావు? మీ తాతలు కట్టించిన సత్రం ఉంది. ఈ కొంప కంటే ఆ సత్రం ఎంతో పవిత్రమైంది. సీత, వస్తున్నావక్క? అమ్మా అత్తయ్య, అత్తయ్య, అమ్మా, చూడండి. ఏంట్రా దారికి అడ్డం నిలబడ్డారు? వాళ్ళు ఇలా వెళ్ళడానికి వీల్లేదు. అదేంట్రో వాళ్ళు ఎవరయ్యో తెలుసా? చంద్రబాబు గారి. ఈ తోట ఎవరు తెలుసా? పెద్దబాబు గారిది. తెలుసులేవా? అడ్డం తప్పుకోండి. మేము వెళ్ళను. మేమేం గాజులు తొడిగించుకోలేదు. చూస్తారట్రా, దిగండి.
నాటకం. అమ్మో రక్తం. చిన్నబాబు చిన్నబాబు, ఒకనా దెబ్బ ఏమిటి? మీ అన్నగారు కొట్టాడు. ఎందుకు కొట్టాడు? నువ్వేమన్నా అన్నావా? రామరామ ఒక్క ముక్కైనా అనలేదు. పైగా పారిపోతున్న వాడిని అడ్డం పడి మరీ కొట్టాడు. అలాగా, రోజు రోజుకి ఈ నాగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి. రా, ఇవాళ అటు ఇటు తేల్చేద్దాం. నేను రావాలా? నేనున్నాను కానీ ఇంకేం భయలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఎవరు వచ్చినా సరే చీల్చి చెండేస్తానని చెప్పు. ఆగో. ఆగాను. ఏమిటిది? ఫైట్. దెబ్బ. ఎవరు కొట్టారు? నేను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఇతను ఎవరో తెలుసా? కనబడుతూనే ఉంది, నీ వెనకాలే ఉన్నాడు నీ మేనేజర్. నువ్వు నా మేనేజర్ని కొడితే నేను నీ మేనేజర్ని కొడతాను. కొట్టు చూస్తాను. ఆగవయ్యా, కొట్టని నేను చూస్తాను. చూడు, ఇంకా కొడతాను. కొట్టు చూస్తాను. ఇంకా కొడతాను. చూస్తాను. ఇంకా కొడతాను. రేయ్, కొట్టడం నీకేం తెలుసురా? నేను చూపిస్తాను చూడు. ఇప్పుడు చూడు, డబల్ డబల్ కొడతాను. ఇదిగో, నా మేనేజర్ మీద చెయ్యి వేశావు, నీ మేనేజర్ చర్మం ఒలిచేస్తా, జాగ్రత్త. నా మేనేజర్ మీద ఈగ వాలిందో నీ మేనేజర్ తల తీసేస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.